వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెళ్ల దాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ ఇప్పుడు ఏకంగా పొరుగు దేశాల్లోని ఇంధన వనరులపై కన్నేసింది. పశ్చిమాసియా అంటేనే చమురు నిల్వలకు నిలయం. ఇప్పుడు ఆ నిలయమే అగ్నిగుండంగా మారుతోంది. శాంతిని కోరుకోవాల్సిన వేళ క్షిపణులతో కథన రంగంలోకి తొక్కుతోంది ఇరాన్. అగ్నికి వాయు తోడైనట్లు ఇరాన్ దాడులకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు తోడయ్యాయి. మరి అసలేం జరుగుతోంది? ఖతర్ ఎనర్జీ కేంద్రాలపై దాడుల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పశ్చిమాసియాలో పరిస్థితులు సెకండ్కో రంగు మారుతున్నాయి. ఇజ్రాయెల్ తన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్పై చేసిన దాడులకు ఇరాన్ ఇప్పుడు అత్యంత భయంకరంగా స్పందించింది. నేరుగా ఇజ్రాయెల్ను ఎదుర్కోలేక అక్కడ అమెరికా ప్రయోజనాలున్న ఖతార్, యుఏఈ ఇంధన క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటి రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. తెల్లవారుజామున నిద్రలో ఉన్న ప్రపంచాన్ని మేల్కొల్పేలా భారీ శబ్దాలతో క్షిపణులు వచ్చిపడ్డాయి. ఈ దాడుల వల్ల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కేంద్రాల్లో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దశాబ్దాలుగా రగులుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ వైరానికి ఇప్పుడు అమెరికా ప్రత్యక్ష జోక్యం తోడవడంతో పరిస్థితి చేదాటిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులకు ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న ఇరాన్ తన దాడుల రూటు మార్చింది. కేవలం సైనిక స్థావరాలనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే నల్ల బంగారం క్షేత్రాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. రక్షణ కవచాలుగా ఉండాల్సిన ప్రాంతాలు ఇప్పుడు రణక్షేత్రాలుగా మారుతున్నాయి. తాజాగా ఖతార్, యుఏఈ దేశాల్లో అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న కీలకమైన ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడులు కేవలం భౌతిక నష్టం మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్ను కుదిపేసే సంకేతాలను పంపాయి. అగ్రరాజ్యం అండగా ఉందని భావించిన గల్ఫ్ దేశాలకు ఇరాన్ తన క్షిపణి శక్తితో సవాల్ విసిరింది. ఇరాన్ తెగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా స్పందించారు. శాంతి చర్చల కాలం చెల్లిపోయిందని, ఇక చర్యల కాలం మొదలైందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్ వైపు నుంచి పొగ కూడా రాకుండా చేస్తాం అన్నంత స్థాయిలో ట్రంప్ హెచ్చరికలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత శక్తివంతమైన దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్ పరోక్ష యుద్ధాలకు దిగుతోందని అమెరికా వాదిస్తోంది. అయితే తగ్గేదేలే అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు ఉన్నాయి. అమెరికా ప్రయోజనాలపై దెబ్బ కొడితే ఆ దేశ మ్యాప్ నుంచే ఇరాన్ ప్రభావాన్ని చెరిపేస్తామని ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన కలిగిస్తున్నాయి. దక్షిణ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్పై గతంలో ఇజ్రాయెల్ చేసిన దాడులు ఇరాన్కు కోపాన్ని తెప్పించాయి. అయితే ఆ కోపం ఇజ్రాయెల్పై చూపించాల్సింది పోయి ప్రపంచానికే ఇంధన భాండాగారంగా ఉన్న ఖతార్పై మళ్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఖతార్ గుండెకాయ లాంటి రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రానికి తాకాయి. నిద్రపోతున్న వేళ నిప్పుల వాన కురిసినట్లు తెల్లవారుజామున ఖతార్ ఆకాశం క్షిపణుల కాంతితో ఎర్రబడింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటి రస్ లాఫన్ ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే వరుసగా పలు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కేంద్రాలు కూడా దాడులకు గురయ్యాయని ఖతార్ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ ధృవీకరించింది. క్షిపణులు తాకిన వెంటనే భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఆకాశాన్ని తాకేలా ఎగసిపడిన మంటలు ఖతార్ ఇంధన సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఖతార్ అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని, ఇంధన సరఫరా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిందని ఖతార్ ఎనర్జీ అధికారికంగా ప్రకటించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది పరిస్థితి. భద్రతా వలయాలు ఉన్నా ఊహించని విధంగా ఇరాన్ చేసిన ఈ దాడి ఖతార్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ దాడులతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఖతార్ ప్రభుత్వం దౌత్యపరమైన సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులు వేసింది. ఇరాన్ రాయబారులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అల్టిమేటం జారీ చేసింది. పొరుగు దేశం నుంచి ఎదురైన ఈ ద్రోహాన్ని ఖతార్ తీవ్రంగా పరిగణిస్తోంది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్లో
ఇజ్రాయెల్ చేసిన దాడులకు ఖతార్ను బలిపశువును చేయటం వెనక ఉన్న వ్యూహం ఏమిటో ప్రపంచ దేశాలకు అంతుచిక్కడం లేదు. గ్యాస్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఖతార్పై ఈ దాడి కేవలం ఒక దేశంపై జరిగిన దాడి కాదు, ప్రపంచ ఇంధన భద్రతపై జరిగిన దాడి. ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం దేశంలో 3 చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అత్యంత వేగంగా స్పందించిన సహాయక బృందం ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. 3 ప్రమాదాల్లో 2 అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో ఇంకా మంటలు వ్యాపించకుండా కూలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. భద్రతా దృష్ట్యా ఆయా ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేస్తున్నారు. మంటలు ఆరుతున్నా రాజకీయ సెగలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ తీరుపై ఖతార్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. పౌర ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయడంపై అంతర్జాతీయ వేదికగా ఖతార్ తన గళాన్ని విప్పింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ చర్యనైనా సహించేది లేదు. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమే. అతి వినయం ధూర్త లక్షణం, అతి గర్వం వినాశనానికి కారణం. పొరుగు దేశాల మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని విస్మరించి ఉద్రిక్తతలను పెంచేలా ఇరాన్ వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులు కేవలం ఖతార్కే కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంతం యొక్క శాంతికి విఘాతం కలిగిస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమాసియాలో ఇప్పుడు కత్తి మీద సాము లాంటి పరిస్థితి నెలకొంది. ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటే అగ్రరాజ్యం తన అస్త్రాలకు పదును పెడుతోంది. ఖతార్ గ్యాస్ ఫీల్డ్స్ నుంచి ఎగిసి పడుతున్న మంటలు ఆరిపోవచ్చు, కానీ పెరిగిన దేశాల మధ్య ద్వేషం మంటలు ఎప్పుడు చల్లారుతాయో వేచి చూడాలి. ఇరాన్ తన పంథా మార్చుకోకపోతే అగ్రరాజ్యం చెప్పినట్లు మునుపెన్నడూ చూడని వినాశనాన్ని చూడక తప్పదని చెప్పుకోవాలి.